ఇంతకుముందే మన సాక్షి విలేకరు వస్తా ఉంటారు పోతా ఉంటారని, అంటే గత ప్రభుత్వంలో వస్తా ఉంటారు పోతా ఉంటారు, ఈ ప్రభుత్వంలో వచ్చిన పని చేయాలని ఒక త్రికరణ శుద్ధితో మేము పోరాటం చేస్తా ఉన్నాం. కాబట్టి 2 సంవత్సరాల్లో 1.5 year ముందు ఇక్కడ బోట్స్ కు సంబంధించింది ట్రైనింగ్ క్యాంప్ పెట్టి దాని ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్స్ ని కూడా ఒక 2-3 మన ఆర్సీపురం మండలంలో ఒకరిని, బయట నుంచి వచ్చిన వాళ్ళు కూడా ట్రైనింగ్ సెంటర్ కూడా తీసుకొని పోయి రాష్ట్రంలో ద్వితీయ స్థానంలో కూడా బహుమతి వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది. రాయల చెరువు నుంచి మళ్ళా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదే విధంగా డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా టూరిజం డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు పోవడం జరిగింది. దాంట్లో ఈ సీ ప్లైన్స్ రాష్ట్రంలో 9 ప్లేస్ లో కూడా అలాట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మన రాయల చెరువు కూడా దాని ఎయిర్పోర్ట్ అథారిటీ వారు కూడా ఈ రోజు శాంక్షన్ ఆర్డర్ వచ్చింది. దానికి సంబంధించిన పేపర్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. దీనికి సుమారు 20 కోట్ల రూపాయలతో రేపు రాబోయే కాలంలో ఈ రాయల చెరువులో అభివృద్ధి చెందుతుంది. దానికి కావాల్సినటువంటి స్థలాలు ఇక్కడైతే ఎవరున్నారో వాళ్ళు ఒక 3 ఎకరాల చిల్లర, మళ్ళీ అదే విధంగా పార్కింగ్ కి అని ల్యాండింగ్ కానీ ఒక 1.5 acre ల్యాండ్ కూడా